చెప్పు లైట్ పట్టుకున్నందుకో చేప ఫ్రీగా ఇస్తున్నాను నీకు ఎంత పోతాయో మాకు లైట్ పట్టుకున్నందుకు ఫ్రీ చేప. దీన్ని ఏం చేయమంటావు, కాసుకోమంటావా? రెండు రేపే దీన్ని మంచిగా గింతపడి ముక్కలు కొయ్యాలి, మంచిగా వేణిలో కడుక్కోవాలి. వేణిలో కడుక్కుని నువ్వు ఎట్లా వండుకుంటావో ఆ రకంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎట్లా వండుకుంటా మంచిగా ఉంటే అది కూడా చెప్పు. మంచిగా నూనె కొంచెం ఎక్కువ పోసుకోవాలి, అల్లం మసాలా వేసుకోవాలి, పసుపు వేసుకు ఉప్పు కారం వేసుకొని దించుకుంటే అయిపోతుంది. కాకపోతే ముక్కలు వేయదన్నా, ముక్కలు ఏందంటే అట్టిపోయేస్తావా బాబరే. అయితే ఇప్పుడు నీళ్లు పోసినాం అనుకో కంచుడు కొంచెం ఊరవతల వారేయమంటది. అసలు గుణం ఉంటది అన్నట్టు. ఎసురు ఎక్కువ చేసుకొని చాలా మంది కావాలంటే ఇప్పుడు మంచిగా వండుకోవాలంటే కంచుడు కొరుకొని తినమంట. దీని గుణం కాదు. నా మాలు ఇప్పుడు ఇల్లు వేసినా నీ బజలు నీకు ఇస్తా గానీ నీకు చెప్పంది నేను ఇయ్యా. అట్లా వండుకుంటూ మంచిగా దగ్గర మంచిగా లేవాలి. మామూలు చోరు పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ సోరు పోతే బయట పడేసు. నీకేం కదా, సోరు ఎక్కువ పోసుకోవద్దు, మంచిగా ఫ్రై చేసుకొని వీలైనంత వరకు బ్రహ్మాండంగా. ఎన్ని రూపాయలు? జాగ్రత్త, మరి లంక బిందెలు ఏమైనా దొరుకుతాయేమో. ఒక పెద్ద చేప పట్టండి చూస్తా. ఏమైంది, అయిపోయిందా? అమ్మేటి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నువ్వేం తీసుకుంటావు? బొమ్మడీలు తీసుకుంటారా, ఏం తీసుకుంటావు? పాలకూర మట్టలు, బొదరగాళ్ళు అంటారు, మిరికల చేపలు అంటారు. నేను ఇప్పుడు బొమ్మడీలు తీసుకుంటాను, పిచ్చుకదంతలు అంటారు. రొయ్య కాదు, ఏంటి బ్రహ్మాండం ఉంటది అన్న. రొయ్యలు బ్రహ్మాండం ఉంటుంది. ఏమికి ఇంత డామేజ్ రొయ్య ఉండదు, సేటాగా ఉంటది. ఇంక రాత్రి 10 గంటలకు ఇట్లా బిజినెస్ చేసుకుంటే ఎవరు కొంటారు? ఇప్పుడే కొంటారు అందరు. పొద్దు ఊరికినాక మస్తు అయినాక వచ్చిండు అందరు 10 ఏం తెచ్చినవరే? అరే ఎట్లేదు చేపలకి ఉప్పు అవి ఉప్పు ఏమి ఉండదు. సిద్ధపురం నువ్వే తీసుకున్నాను, బొమ్మ ఎవరు తీసుకుంటాను? నువ్వు పావు కిలో తీసుకున్నా లైట్ ఏందన్నాను. బొమ్మలు చూద్దాం, బాపు కింద పోతాయి. నువ్వు పోతావా, వెళ్ళిపోతావా? పడే ఇటువంటి ఆయనలో ఒక లోటు తప్పితే ఏం చేయాలి మునగనారా? చేప ఫ్రీ ఉండు. లైట్ నీకు ఉన్నదనే కదా, చెల్ల పట్టుకున్నా చెప్పు లైట్ పట్టుకున్నందుకో చేప ఫ్రీగా ఇస్తున్నాను. నీకు ఎంత పోతాయో మాకు లైట్ పట్టుకున్నందుకు ఫ్రీ చేప. దీన్ని ఏం చేయమంటావు, కాసుకోమంటావా? రెండు ఇస్తావా ఫ్రీగా? రెండు కాదు, కొంటానంటే చూపిస్తానా. అంతేనా? నువ్వు ఫ్రీ ఇస్తావు ఉంచబోనా, పెద్ద పరకోడేది ఏమి లేదు అయ్యా. కానీ ఏం చేసుకుంటావు నువ్వు? కూర మందం అయితే కూర మందం ఇస్తా, నాకు జేబుల మందం పగిలి నీకు గానా? ఈయన మనోడు ఏం లేవు, మంచి తెల్లగా అమ్ముకుంటారు. మళ్ళా మొన్న ఊరి పోయినా, నిన్న ఊరి పోయినా, ఇవాళ వచ్చిన. చెటాకు 60, 100 కామ 120. ఇప్పుడు మంచిగా ఉంటాయి బొమ్మిడిలో. మొత్తం వాసన ఒక నింటమనే తీసుకుంటాను. రాత్రి 10 దాకా అమ్ముతారట చేపలు. రొయ్యలు లేదా నోట్లు వేసుకోవడానికి నవలడానికి అడిగి జస్ట్ ఉడకబెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని తిండే అన్న. నీకెందుకు మరి?
ఎక్కడ ఆంధ్రానా అనేది ఇక్కడ బాబు గారపల్లి. గారపల్లేనా? ఇగో గారెపల్లి మన సత్యాన్నేనా ఓకే. ఎంత అట చెటాకు? ఊళ్ళో తిరుగుతాను 60 కానీ రూపాయలు. సత్యాన పేరు మీద తెలియదు. కరవయా? ఇది ఒక పేపర్ చెట్టుకో. నీకేం గారు రొయ్యలా? 8వ తరగతి గణిత శాస్త్రం ఇది. ఓ పెద్ద మనిషి రొయ్యలా ఒక రొయ్యలు పొద్దుగల ఆనకాయ పోతాను. ఎన్ని రూపాయలు వేయాలి? అనికాయల రొయ్యలు మంచి. ఇప్పుడు ఎంత తీసుకున్నావు బొమ్మిడీలు ఏంటి? 60 రూపాయలు. చెటాక్ 60 రూపాయలు. అంటే చెటాక్ అంటే ఎంత? 100 గ్రాములా? 50 గ్రామ్. 50 గ్రాములా? ఇక ఏం లేదు, వీటి మీద కొంచెం మంచిగా కడిగి ఉప్పు కారం చల్లి మంచిగా నూనెలో గొలిచ్చిన సూపర్ ఉంటుంది. 2 కిలోలకు బొమ్మిడిలు 60 రూపాయల చెటాకు 50 గ్రాము. నెంబర్ 1 స్మెల్ వస్తుంది. అయితే అదే 100 రూపాయలు ఉంటుంది.